10 వారాల పాటు నామినేషన్‌లో లేని ఇమాన్యుల్ 11వ వారం నుంచి నామినేషన్. నామినేషన్‌కొచ్చాడు. ఏంటి ఎందుకొచ్చాడు? ఏంటి కారణం చెప్పు? అది బర్నీ గారే చెప్పారు. ఆ! లైక్ వెళ్ళిరా బయట ఇంతవరకు నువ్వు నామినేషన్‌లోకి రాలేదు కాబట్టి, ఒక్కసారి నువ్వు వెళ్ళేసి వస్తే హ్మ్. ఆడియన్స్ నిన్ను ఎంతవరకు తీసుకుంటున్నారు, హ్మ్. నిన్ను ఎంతవరకు యాక్సెప్ట్ చేశారనేది తెలుసుకో. హ్మ్. దాన్ని బట్టి దెన్ నువ్వు మూవ్ ఆన్ అవ్వటానికి కూడా ఉంటదని చెప్పేసి బర్నీ గారు నామినేట్ చేశారు. సో, అది తనకి చాలా ఇంపార్టెంట్. అవునవును. సో, అది బయటికొచ్చిన తర్వాత తనని సపోర్ట్ చేసేవాళ్ళు తనని ఎంత స్టేజ్‌లో పెట్టారనేది మనం అందరం చూసాం. హ్మ్. సో, అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. హ్మ్. హ్మ్. 10 వారాలు కంటిన్యూగా లేని వాళ్ళు సో, తన గేమ్‌ను కూడా అబ్జర్వ్ చేసుకుంటా వచ్చి వన్స్ వచ్చాడు అనంగాల్నే తన గేమ్‌కి తను పెట్టిన ఎఫెక్ట్స్‌కి వాళ్ళిచ్చిన ఒకే ఒక గిఫ్ట్ ఓట్. అవును. ఆ ఓటేసి తనని మళ్ళీ టాప్ 1కి తీసుకొని నిలబెట్టి ఇప్పటికి కంటిన్యూ అయ్యేలాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు తగ్గుతున్నాయి టాప్ 1 గతంలో ఎప్పుడు చూసినా ఇమాన్యుల్ టాప్ 1లోనే ఉన్నాడు ఓటింగ్‌లో. హ్మ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు, తనూజ వెళ్తుంది. ఇమాన్యుల్ థర్డ్‌కొస్తున్నాడు, మళ్ళీ సెకండ్‌కొస్తున్నాడు. హ్మ్. ఫ్లిప్ అవుతుంది. ఎందుకు ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ అనేది ఏం లేదు. సమ్‌టైమ్స్ ఏంటనంటే ఒక్కొక్కళ్ళకి హైప్ ఇచ్చే ఎపిసోడ్స్, హ్మ్. హ్మ్. హైప్ ఇచ్చే సిట్యుయేషన్స్ రావచ్చు, హ్మ్. గేమ్స్ కావచ్చు. హ్మ్. సమ్‌టైమ్స్ ఏమో ఓడిపోయిన సిట్యుయేషన్స్ ఉన్నాయి. కళ్యాణ్ గారు గెలిచినవి ఉన్నాయి. హ్మ్. తనుజ గారు గెలిచినవి ఉన్నాయి. హ్మ్. వాళ్ళ కెప్టెన్సీలో వాళ్ళు కష్టపడ్డారు. సో, హ్మ్. వాళ్ళకి తగ్గ ఆడియన్స్ వాళ్ళకి ఓటేయడం జరుగుతుంది. హ్మ్. అలాగే కొన్ని కొన్ని సార్లు ఇమ్మాన్యుయల్ కష్టపడ్డవన్నీ వాళ్ళకి తగ్గ ఇమ్మాన్యుయల్‌కి తగ్గ ఫ్యాన్స్ కూడా వాళ్ళకి ఓటేయటం. హ్మ్. ఫ్లిప్పింగ్ అనేది ముందుకు వెళ్ళటం, వెనక్కి వెళ్ళటం అది కామన్. కామన్. హ్మ్. ఫైనల్ ఏదైతే ఉంటదో హ్మ్. దాన్ని మనం డిసైడ్ చేసుకుంటాం. హ్మ్. హ్మ్. సో, ఫైనల్ ఎలా తీసుకుంటారు ఆడియన్స్ ఏంటి అనేదే వెయిటింగ్. హ్మ్. ఏమనిపిస్తుంది? అన్నయ్య కప్పుతో వస్తాడనిపిస్తుందా? నేనైతే కన్ఫర్మ్‌గా ఎక్స్‌పెక్ట్ చేస్తాను సార్. బికాజ్ ఆ! తను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి పడ్డ కష్టానికి, హ్మ్. తను లోపల హౌస్‌లో పెట్టిన ఎఫర్ట్స్‌కి హ్మ్. నేనైతే గెలవాలనే కోరుకుంటున్నాను. అందరూ అనుకుంటున్నారు. థాంక్ యూ. థాంక్ యూ. ఎక్కడ వంశీ మీదెక్కడ నాది ప్రాపర్? ప్రాపర్ గుంటూరు పక్కన అమరావతి సార్. హ్మ్. చిన్న పల్లెటూరు వైకుంఠపురం అని. వైకుంఠపురం. యాహ్! సార్. హ్మ్. ఎప్పుడొచ్చేసారు? ఇద్దరు అన్నయ్య డిగ్రీ ఇద్దరు వచ్చారా? కలిపొచ్చారా? ఫస్ట్ నువ్వొచ్చారా? లేదు తనొచ్చారా? సార్. ఫస్ట్ తమ్ముడెళ్ళిపోయాడు. హ్మ్. తమ్ముడొచ్చేసిన తర్వాత నేను చిన్న కంప్యూటర్ లెక్చరర్‌గా ఒక స్కూల్‌లో వర్క్ చేస్తున్నాను. హ్మ్. ఇద్దరం అక్కడే జాబు. తనకు ఆఫర్ వచ్చిన తర్వాత బ్యాక్ ఎండ్ మనీ ఎర్నింగ్‌కి ఎవరో ఒకటి ఉండాలంటే నేను ఉండిపోయాను. తనేం చదివాడు? బీసీఏ సార్. బ్యాచిలర్ కంప్యూటర్ హ్మ్. అప్లికేషన్స్. హ్మ్. సో, ఇద్దరం ఒకటే. ఇద్దరు ఒకటే. ఫస్ట్ నుండి 10థ్ ఒకేసారి, ఇంటర్ ఒకేసారి, డిగ్రీ ఒకటే. సేమ్ ఇద్దరు కలిసే చదివారా? సేమ్ గ్రూపు, సేమ్ క్లాసెస్. సేమ్ క్లాసా? సేమ్ క్లాసెస్. ఓకే. ఓకే. సో, ఎగ్జామ్ హాల్‌లో కూడా తను ముందు, నేను వెనక. సో, నువ్వు చూపించేవాడు, తను చూపించేవాడు. తనే. నేను అంత పర్టిక్యులర్‌గా చదువు అంత రాదు సార్ రాదా? మనకి. సో, హార్డ్ వర్క్ అంటే హ్మ్. పొలం పనులు గాని అవి కొంచెం ఫ్యామిలీకి బర్డెన్ అవుతుందని చెప్పేసి హ్మ్. నేను పొలం పనులకి వాటికి వెళ్ళేవాడిని. తమ్ముడిని బాగా చదివించుకున్నాను. కాదు తను ఎమోషనల్ అవుతూ కూడా చెప్పాడు. హ్మ్. నాగార్జున గారు కూడా సేమ్ డైలాగ్‌నే రిపీట్ చేశారు. యాహ్! 20 బస్తాలుంటే 15 అన్నయ్య మోసేవాడు. నన్ను మోయనిచ్చేవాడు కాదు. నాకు తండ్రి లాంటివాడు. యాహ్! చాలా రేర్ ఒక అన్నయ్య గురించి ఒక తమ్ముడు అలా గొప్పగా చెప్పడం. అవును. నిజంగా గూస్ బంప్స్ యాహ్! మూమెంట్ అది. నిజంగా చెప్పడం. అదే. చాలా మంది చెప్పరు. ఇంట్లో సంఘటనే కాదు. అవును. చాలా మందికి ఇన్స్పిరేషన్ కూడా ఆ డైలాగ్. యెస్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.